ఎంత 2200 అది బాగా పోయినాయి బాబు. ఈ గుట్రాజపల్లి తొవ్వకు 300 ఎకరాల పైన బాబు. మరి ఇవన్నీ రిపోర్ట్ చేసినా సర్వే నెంబర్ వారీగా రైతు వారీగా? మొత్తం జగిత్యాల మండలనే 3000 ఎకరాల పైన ఇవాళ పేపర్ చూసిన నేను. అంత పోయింది బాబు, అంత ఇరుపుకొచ్చింది. అదే ఒక 15 రోజులు లేదా బయటపడు. ఎప్పుడు కూడా నీకు ఈ వడగల వానలు ఉగాది పోయినాక వస్తుండే, అదేందో ఈసారి అడ్వాన్స్ అయినాయి. ఈ ఒక్క 15 రోజులు ఆగి వస్తేనే ఇవి పడుతుండే, పొలాల మీద పడుతుండే. ఇప్పుడు వాళ్ళకి ఎకరా 40 క్వింటల్ వస్తాయి బాబు. 40 క్వింటల్ అంటే 90,000 రూపాయలు. ఇంకా రైతు కుటుంబం కాబట్టి నీకు సమస్య తెలుసు బాబు. సీ దట్ ఈస్ ప్రాపర్లీ ప్రొజెక్టెడ్. అవునండి, ఇలా సాయంత్రం లక్ష్మీపూర్ ఇటుకి కలెక్టర్ గారు కూడా వచ్చిపోయిందని చెప్పి అంటుంది. నాకు ఒకటి బాబు, నాకు రిపోర్ట్ కాపీ ఇస్తే నేను ఎట్లా మళ్ళీ హైదరాబాద్ పోయి ఉంది కాబట్టి నేను సీఎం గారికి లెటర్ పెడతా బాబు. రేపియండి, తొందర ఏం లేదు. నేను టుమారో ఐఎమ్ హియర్ ఓన్లీ. వచ్చిన కానీ ఇవాళ డే అంతా ఇట్టే ఉంటా బాబు, తిరుగుతుంటా. రేపు మధ్యాహ్నం ఇంట్లో ఉంటా బాబు. నేను కాల్ చేయాలి. ఇక్కడ 15-16 వేలు పడుతుంది. నేను 4 ఎకరాలు పంటకు 50,000 ఇచ్చింది. మనకి నీళ్ళు మానేయాలి, నీళ్ళు లేవు. పంట 50,000, 4 ఎకరాలు. ఎకరానికి ఎంత పడుతుంది? నీళ్ళు లేవు, నీళ్ళు మానేయాలి. మనదాన్ని కట్టపోదు. మరి మనం చెప్పండి, కొంత వీళ్ళు ఎక్కడ 5 ఇచ్చారు. అప్పుడు సోయి లేకపోయా మనకి. వర్షం కొట్టితే ఇవాళ తెల్ల కొడుతుంది, లేకపోతే అదే మక్క పూర్తి ఎండింది. 5 days అయితే ఇప్పుడు తీసుకుంటే అక్కడికి వస్తా. అదే మనుషులు ఎక్కువ అవుతారు, బాగా మనుషులు నిలబడి ఉంటే జల్ది అవుతుంది. మళ్ళీ కొద్దిగా సొట్టాలు పోతాయి, కానీ కొద్దిగా సొట్టాలు పోతాయి, బాగా గట్టి పోతాయి. వరపోతే ఏం కాదు, మళ్ళీ పట్టడానికి ఏం చేస్తున్నారు? మొన్న యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ అన్నకి మంచిగా ఏప్రిల్ ఉగాది వెనక వస్తుండే, ఈసారి ముందే పోతాయి. ఎప్పుడు ఉగాది వెనక వస్తుండే. గట్టి పడ్డది మరి ఇంకొక 15 రోజులు అయితే పడ్డా కూడా పదందా
కొయ్యలు పట్టిపించి కొయ్యలు పాతి ఆ వలలు నెట్ జాలి చుట్టూ రౌండ్ వేసినాం. అగ్గే కనబడుతుంది. ఎట్లా మీటర్ బాబా అది? కిలో లెక్క ఉంటుంది సార్. కిలోకి 700 ఉంటుంది. కిలోకి 700 ఎన్ని మీటర్లు వస్తుంది? 60 మీటర్లు వస్తుంది. 60, 50, 70, 80 దాకా వస్తుంది కావచ్చు. నేను తీసుకొచ్చింది ఏంటంటే ఒక 300 గజాల వరకు తీసుకొచ్చిన. ఒక 2800 దాకా వచ్చింది. అంటే ఒల వేరు మళ్ళీ పైన దారం వేరు వస్తుంది. అది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బెస్తాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అల్లిపించుకొని మళ్ళీ తీసుకొని దారం లేకుండా ఆగది. ఆగది. నమస్తే సత్యన్. సత్యనేనా? ఇక మామిడి చెట్లు ఆవాలి. మళ్ళీ ప్యాడ్ తీసుకుంటే మనకు ఒక 10-15 ఎక్కువ పెంచి ఈ కొయ్య మొక్కల కలుపు కూడా తక్కువనే ఉంటుంది. గడ్డ